మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. కీర్తన గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇక్కడ దావీదు చేస్తున్న ప్రార్థన మొర మనం చూస్తుంటే తన పరిస్థితి, తన యొక్క ఉన్న స్థితిని చూపిస్తున్నాడు. నా ప్రాణము తల్లడిల్లగా అంటే ప్రాణము తల్లడిల్లే పరిస్థితిలో బూదిగంతముల నుండి, తనున్న స్థలము నుండి తరిమివేయబడిన రాజు చేస్తున్న ప్రార్థన మనం చూస్తున్నది. యెరూషలేము పట్టణమునకు దూరంగా ఉండి రాస్తున్నట్లుండి ఈ కీర్తన ద్వారా మనకు అర్థమవుతుంది. మానవ శక్తికి మించిన శక్తి గల దేవుడు ఈ కార్యములను చేయగలడన్న పూర్ణ విశ్వాసాన్ని చూపుతున్న మాటలను మనం ఇక్కడ చదువుతున్నాం. నా ప్రాణము తల్లడిల్లగా, అటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్న మాట, మనిషి శక్తికి మించిన శక్తితో నేను ఎక్కలేనంత కొండ, ఎంత అంటే నా శక్తికి మించినప్పటికీ కూడా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నువ్వు నన్ను ఎక్కించు అని అడుగుతున్నాడు దావీదు ప్రాణమునకు తన దేవునికి మధ్య ఉన్న వ్యక్తిగత అనుభవాన్ని ఈ కీర్తన ద్వారా తెలియచేస్తున్నాడు. మనకి తెలియజేయబడుతుంది. కీర్తన ద్వారా మనకి ఆయా మాటలు పూర్తిగా తన వ్యక్తిగతంగా, అంటే దావీదు ప్రాణానికి తనకు తాను వ్యక్తిగతంగా తనకి తన దేవునికి ఉన్న అనుభవం, ఆ యొక్క సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. ఆ కీర్తన ద్వారా మనకి తెలియజేయబడుతుంది. ఇక్కడ పైన చిన్న మాటలో ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది అని అంటున్నాడు. ప్రధాన గాయకునికి తన తంతి వాద్యములతో పదముల నేర్పుతో తాకి విని తాను కోరిన శ్రావ్యమును, ఆ శ్రావ్యతను సమకూర్చుకునడాన్ని తెలిసినవాడు. అంత నేర్పరి దావీదు. ఈ కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. ఆ 8 వచనాలు 8 మెట్లుగా మనకి కనబడుతున్నాయి. మొదటి వచనము తగ్గు స్థాయి నుండి ఆరంభమై చివరి వచనం 8వ వచనము ఉచ్చ స్థాయితో ముగించాడు. మనకి ఆ కీర్తన చదివితే మనకు అర్థమవుతున్న విషయం అదే. మొదటి వచనంలో నా మొర ఆలకించు అనే అక్కడ నుండి 8వ వచనంలో నీ నామమును నిత్యము కీర్తించదనన్న స్థాయికి తీసుకుని వెళ్ళాడు. అయితే ఇక్కడ మనకి దావీదు నేర్పుతున్నాడు, దేవుడు తనకి ఏమై ఉన్నాడో, గతంలో తనకి ఏం చేశాడు అన్న సంగతులను మధ్యవచనంలో తెలియజేస్తున్నాడు. తనను తాను ప్రత్యేకపరుచుకొని అమూల్యమైన స్వాస్థ్యాన్ని గురించి పలుకుతున్నాడు. ఇక మొదటి వచనానికి వస్తే, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. తన దేవునికి మొర్రపెట్టి ప్రార్థించి దేవుడు తన ప్రార్థన వింటాడని, జవాబిస్తాడని నమ్మికుంచాడు. ఆ నమ్మకంతో, అటువంటి నమ్మకం కలిగి రెండవ వచన ఆలాపన 2వ వచనాన్ని కొనసాగిస్తున్నాడు. నా ప్రాణము తల్లడిల్లగా అను మాటలు రాయడానికి కారణమైన పరిస్థితులను తెలియజేస్తున్నాయి. అక్కడ మనకి అర్థమవుతున్న చదువుతున్నప్పుడు అర్థమవుతున్న వచనాల ద్వారా తెలియజేయబడుతుంది. దావీదు యొక్క అనుభవాలను చూస్తే తను కనుక్కున్న తన పిల్లలు తనుండగానే తన ముందే చంపబడుతున్నారు, చనిపోతున్నారు. కారణం ఏదైనప్పటికీ కూడా ఒక తండ్రి తన పిల్లలని పోగొట్టుకుంటున్నాడు అని అంటే అసలు అది ఇంకా ఎటువంటి పరిస్థితో కదా. అలాంటి పరిస్థితులు దావీదు జీవితంలో తల్లడిల్లిపోతున్నాయి. అదలా ఉంటే తన సొంత కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేసి సింహాసనాన్ని ఆశించడాన్ని బట్టి కలిగే ఆవేదనతో ఈ కీర్తన చూస్తున్నాము. 6వ వచనంలో రాజునకు దీర్ఘాయువు కలగజేయుదువు కాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక అని అంటున్నాడు. గతములో ఉన్న రీతిగా దేవుని సన్నిధిలో ఇక ముందు కాలంలో ఉండు అలా ఉంటుంది అన్న ఒక నిరీక్షణతో 7వ వచనంలో మనం చూస్తున్నాం. అలాంటి నిరీక్షణ కలిగి తన ధైర్యపరుచుకుంటూ మాట్లాడుతున్న మాటలని మనం చదువుతున్నాం ఈ వచనాల్లో. తన కొడుకైన అబ్షాలోము తిరుగుబాటు దావీదు పాలనకి తాత్కాలికంగా ఆటంకాన్ని కలిగించింది. మన జీవితంలో ఒకవేళ మన యొక్క వ్యక్తిగత ఓటమి
అయిన దాన్నైనా తట్టుకుంటామేమో కానీ మనం ప్రేమించిన వారే ఓటమికి గురి చేస్తే మనల్ని ఇంకా ఎక్కువగా కృంగదీస్తుంది. అదే దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. అలాంటి దీనస్థితి, ఆ క్రింది స్థాయిలో నుండి బయటికి వచ్చి ఎగువ స్థాయిలోనికి వెళ్ళాలి. అది మనకి నేర్పుతున్నాడు దావీదు ఈ కీర్తన ద్వారా. తనకి ఆలోచనకర్తగా ఉన్న అహితోపేలు చేసిన నమ్మక ద్రోహం, అబ్షాలోమును గూర్చి దావీదునికి విరోధంగా పన్నిన కుట్ర, ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నప్పుడు అతని హృదయం తల్లడిల్లిపోయింది. మనవారనుకునే వారి ద్వారా మనకి శ్రమ, నొప్పి, కన్నీరు, దుఃఖం కలుగుతుంటే ఎంత తల్లడిల్లిపోతామో కదా. మనమున్న ఆ నిస్సహాయ స్థితిలో నుండి, ఆ బాధలో నుండి తప్పించుకోలేక మరి ఎక్కువగా విచారపడిపోతూ ఉంటాం. కానీ దావీదు నుంచి నేర్చుకోవాల్సింది దావీదు మనకి నేర్పిస్తున్నది. నా ప్రాణము తల్లడిల్లగా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటున్నాడు. దేవుడు తనని నడిపింపగలడని గ్రహించి అందుకు ఇష్టపడుతూ బూదిగంధముల నుండి ప్రార్థిస్తున్నాడు. అంటే దూరాలు, లోతులు అతనిని నిస్సహాయునిగా చేసినప్పటికీ దేవుడు వాటిని తొలగించి ఎక్కలేనంత ఎత్తైన ప్రదేశానికి ఎక్కించాలని కోరుకుంటున్నాడు. అక్కడ చూస్తున్న మాటలు మనం, కొండ బలము కలిగినది కనుక అది క్షేమంగాను ఆశ్రయంగాను ఉంటుంది అని దావీదును తల్లడిల్ల చేసే శత్రువులను గూర్చి, పరిస్థితులను గూర్చి తలపూసుకుంటూ దేవుడు తనకి ఏమై ఉన్నాడో, తనకి ఏం చేశాడో దాన్ని బట్టి మొరపెడుతూ 3వ వచనంలో ఆశ్రయము, బలమైన కోట అనే పదాలని ప్రస్తావిస్తున్నాడు. 3వ వచనంలో అంటున్నాడు, నీవు నాకు ఆశ్రయముగా ఉంటేవి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటేవి అని క్రమమైన రీతిలో సంతోష స్థాయికి నడిపింపబడుతున్నాడు. దైవ సన్నిధిగా మార్చుకోబడిన తానున్న స్థలమే దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగినట్టుగా తను మార్చుకుంటున్నాడు. ఆ సంబంధం నిత్యమైనది. దేవునికి తన సొంత ప్రజలకి గల సంబంధమును దృఢమైన నిశ్చయతతో దూరం నుండి సమీపమునకు వచ్చినట్లుగా చూపిస్తున్నాడు. తనున్న ప్రదేశంలో, తనున్న స్థలంలో నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ దూరంగా ఉండి యెరూషలేముకి దూరంగా వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. అటువంటి ప్రదేశంలో ఉండి కూడా దేవునితో ఆ సన్నిహిత సంబంధాన్ని కలిగి, ఆ ప్రదేశమే నిత్యమైనదిగా, దేవునితో ఆ నిత్య సంబంధాన్ని కొనసాగించేదిగా చూపిస్తున్నాడు. అందుకే 4వ వచనంలో అంటున్నాడు, యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకుందును అంటున్నాడు. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించదనంటే అప్పటి కాలపు పరిస్థితుల్లో దేవుని కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొని రాబోయే కాలపు జీవితమునకు కావలసిన నిరీక్షణ, ధైర్యమును చేకూర్చుకుంటున్నాడు. అందుకనే యుగయుగములు నేను నీ గుడారంలో నివసించదును అంటున్నాడు. తర్వాత రెక్కల చాటున దాక్కుందును అంటున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న తన పిల్లలపై కోడి కనపరుచు సున్నితమైన శ్రద్ధను చూపిస్తున్నాడు మనకిక్కడ. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రస్తావించిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటే, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకుంటుందో అలాగే నేనును ఎన్నో మార్లు చేర్చుకోవాలని వచ్చాను, కానీ మీరు విననలేకపోయారని ఆనాటి ఇశ్రాయేలు ప్రజలతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మనమందరం కూడా ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు వారు రాలేదు, కానీ దావీదైతే మాత్రం నీ రెక్కల చాటున నేను దాక్కుంటాను అని అంటున్నాడు. ఆ యొక్క కోడి పిల్లలు కదిలిన ప్రతిసారి కూడా కోడి తన శరీరాన్ని పైకి లేపుతుంది. అది అలా చేయకపోతే నిస్సహాయులుగా ఉన్న తన పిల్లలకి హాని కలుగుతుంది, కాబట్టి అది అలా చేస్తుంది. మనందరికీ కూడా తెలుసు, మనమందరం ఎరిగిన వారమే. పిల్లలకి ప్రమాదం కలగకుండా, ఆ పిల్లల దృష్టిలో ఏమీ పడకుండా తన రెక్కలలో భద్రపరుచుకుంటుంది. అంతకంటే భద్రతనిచ్చే ఆయన రెక్కల చాటున దాక్కుంటాను అంటున్నాడు దావీదు. ఇక 5వ వచనంలో చూస్తే దేవుని గొప్పతనాన్ని గూర్చి స్తుతించుటకి దావీదు మొక్కుబడులు ఉదాహరణలు. అదే అంటున్నాడు, దేవా నీవు నా మొక్కుబడులు అంగీకరించి ఉన్నావు, నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు అంటున్నాడు. దేవుడు అతని మొక్కుబడులను విన్నాడు, అంగీకరించాడు. ఎందుకంటే దావీదు యథార్థ భావంతో ఉన్నాడని దేవునికి తెలుసు.
కాబట్టి దేవుడు ఆయన నామానికి భయపడే వారి స్వాస్థ్యాన్ని దావీదుకి ఇచ్చాడు. దావీదును తన కుమారుడైన సొలొమోనుకి ఛాయగా ఉండడానికి దేవుడు అతన్ని గొప్ప గొప్ప చేసి ఘనతనిచ్చాడు. దావీదుని దావీదు తన తండ్రి మందను మేపే స్థాయిలో నుండి తిరుగులేని రాజుగా పరిపాలించే స్థాయికి తీసుకువచ్చి అతని సింహాసనం ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండేటట్లు చేసి తన నిత్య స్వాస్థ్యంలో పాలు ప్రాప్తింపచేశాడు. దాన్ని బట్టి అంటున్నాడు 6వ వచనంలో, రాజునకు దీర్ఘాయువు కలగచేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. అంటే తరములు గడిచిపోయినప్పటికీ కూడా అతని సంవత్సరములు ఉంటాయి, గడుచును గాక. అంటే తరాలు గడుస్తున్నా అతని సంవత్సరాలు కూడా గడుస్తాయి అని అక్కడ దావీదు పలుకుతున్న మాటలు. దావీదు తన సహజ బలం వలన బ్రతకలేనని ఎరిగినవాడు కనుక నువ్వు రాజునకు దీర్ఘాయువు కలగచేయుదువు అని పలుకుతున్నాడు. తను నెరవేర్చడానికి దేవుడు తనకిచ్చిన పని ఏదైతే ఉందో దానిని పూర్తిగా నెరవేర్చే వరకు బ్రతికిస్తాడన్న నమ్మకంతో అతని సంవత్సరాలు, నిర్ణయింపబడిన సంవత్సరాల్లో బ్రతుకుతాడు. తను బ్రతికి మరణించిన తరువాత కూడా తరములు గడుస్తున్నా కూడా గడుచినప్పటికీ కూడా అతను ఉంటాడు అని తరతరములు గడుచును కాక అంటున్నాడు. అంటే దావీదు తన కుమారుడైన సొలొమోనుని మాత్రమే చూడట్లేదు, రాబోవు తన కుమారునికి ప్రభువునికి గల నిత్య మహిమను గూర్చిన నిశ్చయితని కలిగిన వాడుగా చూసి మాట్లాడుతున్నాడు. దావీదును గూర్చిన చివరి ప్రస్తావన మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. నిత్యత్వంలోనూ మహిమపరచబడిన దేవుని కుమారుడు దావీదు వేరు చిగురుని సంతానముగా దావీదు ఎలా చూడగలిగాడో నేటి కాలముందున మనము క్రీస్తుతో కూడా మహిమపరచబడతామని, క్రీస్తుతో స్వారూప్యం కలవారం అవుతామని, యేసుక్రీస్తు వధువులో భాగమవుతామని దావీదు అలా చూచి మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ కూడా నేటి కాలముందున మనం కూడా ఈ విధంగా మనం చూడగలగాలి. అలా దావీదు చూసినట్లు మనం చూడగలగాలి. అలా చూచిన దావీదు 7వ వచనంలో, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక, అతనిని కాపాడుటకై కృపాసత్యములు నియమించుము అంటున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో నిరంతరము నిలిచి ఉన్నాడు. నిరంతరము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న దావీదు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే మనం సమూయేలులోను దినవృత్తాంతాల్లో చూస్తాము, దేవుడు తనకి చేసిన వాగ్దానాన్ని నమ్మాడు, దావీదుకి చేశాడు. నేను ఈ సింహాసనము నిత్యము కూడా స్థిరంగా ఉంటుంది, ఎప్పటికీ స్థిరంగా ఉంటుందని దేవుడిచ్చిన మాట ప్రమాణం ఏదైతే ఉందో దాన్ని రుజువు చేసుకుంటూ దానిని తను ఆచరణలో పెట్టుకుంటూ, అంటే చూస్తూ మాట్లాడుతున్నాడు దావీదు ఈ రీతిగా నిలిచి ఉండడం దావీదుని బట్టి కాదు, కానీ దావీదు యొక్క దేవుని బట్టి, దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టే. అదే రీతిగా ప్రతి విశ్వాసి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలుగుతున్నాం. ఇది పాత నిబంధనలో ఉన్న భక్తుల కంటే నేటి విశ్వాసులమైన మనకి ఆయన యొక్క ఘనత, ఆధిక్యత మనకి. ఆ తర్వాత మనం చూస్తే అతన్ని కాపాడుటకై కృపాసత్యములు నియమించుము అంటున్నాడు. కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు దావీదు వంశావళిలో నుండి రావడం ఎంత గొప్ప ధన్యత. నీ నామమును నిత్యము కీర్తించెదను అని ముగిస్తున్నాడు. నిజంగా ఈ కీర్తనని మనం చూస్తే తను మొరపెట్టిన ఆరంభము నుండి నిత్యము కీర్తించెదను, నీ నామమును నిత్యము కీర్తించెదనని ముగిస్తున్నాడు. అంటే తన మొరని దేవుడు విన్నాడు. తను కోరుకున్న విధంగా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఎక్కించాడు. అతని హృదయం సమస్య అంటే ఆ చేసిన ప్రార్థన వినబడింది కనుక స్తుతిస్తున్నాడు. సమస్యకి పరిష్కారమైంది కనుక దేవుని నామములో హృదయమును నింపేసుకున్నాడు. ఆనందంతో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దినదినము మొక్కుబళ్ళు చెల్లిస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తున్నాడు. దేవుడు చూడగలిగినట్లు దావీదు చూశాడు. దేవుడు ఎలా చూస్తాడో దావీదు అలా చూడగలిగాడు. నేడు మనం ఆ స్థాయిలోనికి వెళ్ళాలి. కీర్తనని చదువుతున్న మాటలోని యొక్క ఉద్దేశం, ఆ కీర్తన యొక్క సందేశం అయితే మాత్రం మనకు అదే. ప్రాణము తల్లడిల్లే పరిస్థితిలో నుంచి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కాడు దావీదు. అందుకే అంటున్నాడు,
ఆ మాటని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. నీ నామమందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చే స్వాస్థ్యమును నీవు నాకు అనుగ్రహించావు అంటే ఎక్కేశాడు. ఎంత ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కాడు కదా. నేడు అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తున్న మాటలని మనం నేటి కాలముందున మనం చూస్తే నేర్చుకుంటే మనకి చెప్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనంలో, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. అంటే కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవచ్చు. మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అక్కడ మనం చదువుతున్నాం. అంటే కీర్తనలతోనూ ఆధ్యాత్మికమైన సంగీత పాటలతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, అంటే పురికొల్పుకుంటూ, ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ హృదయంలో ప్రభువుని కీర్తించాలి. మనం ఎదుర్కొంటున్న అన్ని పరిస్థితులలో ప్రతి స్థితిగతులను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని పౌలు భక్తుడు కూడా తెలియజేస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే మనము చూడగలిగే దానికి మించి దేవుడు చూసేదాన్ని చూడగలగడం. అది దావీదు జీవితం నుంచి నేర్చుకుంటున్న పాఠం. జీవిత యాత్రలో ఏదో ఒక సమయంలో ప్రతికూల మార్గం గుండా ప్రయాణించక మనకి తప్పట్లేదు. ప్రతికూల పరిస్థితులను జీవితంలో అనుమతించడం కూడా దేవుని యొక్క ఉద్దేశం. అది కీడు చేయాలని కాదు, అది విచారకరంగా ముగింపబడాలని కూడా కాదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకుండా, ఓటమి పాలయ్యామని కృంగిపోకుండా, ఆ ప్రతికూల పరిస్థితుల మూలం ఏదైనప్పటికీ కూడా దావీదు మూలం ఏదైనప్పటికీ మూలం చూసేవాడు కాదు. ప్రాణము తల్లడిల్లే పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను ఎక్కించు అని అడుగుతున్నాడు. ఆ ఉన్నత ప్రదేశానికి నన్ను ఎక్కించు అని కోరుకుంటున్నాడు. దేవుడు వాటిని ఒక కీలక మలుపు తిప్పడానికి వినియోగించుకుంటాడు. ఆ మలుపు ద్వారా ఆత్మీయ అభివృద్ధి విషయంలో మనం పురోగతి సాధించాలని దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చేబడేంత వరకు మాత్రమే అవి మన జీవితంలో ఉండడానికి అనుమతిస్తాడు. అవసరమైన దానికంటే మించి ఏవి కూడా మన జీవితంలో ఉండవు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దావీదు యొక్క జీవితంలో మనకి నేర్పుతున్న పాఠం అదే. విశ్వాసములో మనం ఏ స్థాయిలో ఉన్నామన్న విషయాన్ని కూడా ప్రతికూల పరిస్థితులు మనకి వివరిస్తాయి. మనం సందేహిస్తున్నామా? సంక్షోభ సమయంలో కూడా ఆయన్నే స్తుతించగలుగుతున్నామా? మన విశ్వాస స్థితిని అంచనా వేయడానికి దేవుడు వినియోగించే సాధనములలో ప్రతికూల పరిస్థితులను మన సహన శక్తి యొక్క స్థాయిని కూడా తెలియజేస్తాయి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఎంత బాధను ఓర్చుకోగలము, మనం ఎంత ఓర్చుకోగలమనేది మనకు తెలియదు. కానీ దేవుడు మనం ఓర్చుకోగలమన్నదా అనుకుంటున్న దాటి నుండి కాదు, అలా కాదు మనం చూడవలసింది. దేవుడు ప్రతికూల పరిస్థితికి ఒక పరిమితిని విధించాడు. ఆ పరిమితిని బట్టి మనం ఓర్చుకోగలుగుతాము. తద్వారా మన దృష్టిని దేవుని వైపుకి మళ్లించగలుగుతాం. మన బలహీనతను బట్టి బలాన్ని పొందుకుంటాం. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి అనుభవాన్ని పొంది, ఆ అనుభవంలో నేర్చుకున్న పాఠంలో దావీదు వలె మనం కూడా చెప్పగలుగుతాం. అందుకొరకు ఇవి మనకి సహకరిస్తాయి. లోకంలో జీవిస్తున్న వారిని చూస్తే వారిలో కొందరికి బాధలు ఉంటాయి కానీ ఆదరణ ఉండదు. మరికొందరికి బాధలు ఉండవు కానీ ఆదరణ ఉంటుంది. అదే యేసుక్రీస్తుని విశ్వసించిన వారికైతే బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దానితో పాటు ఆదరణ కూడా ఉంటుంది. కష్ట సమయంలో దేవుని పిల్లలకి దేవుని వాగ్దానాలే చెప్పలేనంత ఆదరణ. అవి బాధలలో, శ్రమలలో సజీవమైన నిరీక్షణనిస్తాయి. అనేక సందర్భంలో బాధలు, వేదనలు, శ్రమలు తొలగిపోకపోవచ్చు కానీ వాటిలో సహితం నెమ్మది, ఆదరణ ఎప్పుడు ఉంటుందని, అవి మనల్ని నడిపిస్తూ ఉంటాయని మనకి దేవుని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తున్న భక్తుల జీవితాలు. దావీదు కంటే కూడా ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళిన మార్గము, నడిచిన దారి ఏ మానవుడు కూడా భరించలేనిది, ఏ మానవుడు కూడా నడవలేనిది. దాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నడిచి చూపించారు, మనందరి కొరకు భరించాడు. ఆయన మనకంటే ఎంతో గొప్పవాడు. ఆయన వైపు మనం చూస్తూ నడిస్తే
ఆయన సహాయకుడుగా మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనల్ని ఎక్కించేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. మనతో మనం ఏ విధంగా వెళ్తున్నామో ఆ మార్గాల గుండా సహానుభావం కలిగిన వాడు. అలాంటి సహానుభావం కలిగిన ఆ యేసు వైపు మనం చూస్తుంటే మనకంటే ముందుగా వెళ్ళిన ఆయన మనల్ని నడిపిస్తాడు. మరి దేవుడు తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించింది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. జీవంతో కూడిన నిరీక్షణని కలిగించాడు. తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు మనల్ని స్వీకరించి తేజోవాసులైన పరిశుద్ధులలో మనకి కూడా స్వాస్థ్యం అనుగ్రహించాడు. ఆ స్వాస్థ్యంలో పాలు భాగస్తులని మనల్ని కూడా చేశాడు. ఇది అన్నిటికంటే గొప్ప దీవెన, కృప యొక్క ఔన్నత్యం. కనుక మన అంతరంగంలో ఆయన వాగ్దానాలను ముద్రించుకొని భక్తుల జీవితాల నుండి నేర్చుకొని అంతకంటే మన విశ్వాసమునికి కర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ ఒక గమ్యం కలిగి పరలోక మార్గంలో పయనిద్దాం. దేవుడి కృపా ధన్యత మనకందరికీ దయచేయును కాక. ఆమేన్.